కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదని స్పష్టం చేసిన హైకోర్టు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలన్న హైకోర్టు ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్ కు సూచించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులు హాజరై పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. తర్వాత వివిధ సమస్యలపై ప్రజల వినతులు అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. వర్షాలు పడితే ఆనందించాల్సింది పోయి ఎందుకు వర్షాలు పడ్డాయా అని బీఆర్ఎస్ నేతలు కుమిలిపోతున్నారంటూ మంత్రి అడ్లూరి సెటర్లు వేశారు. కరువు వస్తే రేవంత్ రెడ్డిని బద్నాం చేద్దామని ప్లాన్ వేసిన గులాబీ గ్యాంగ్ కి షాక్ తగిలిందన్నారు మంత్రి లక్ష్మణ్. ఏపీలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 3,71,00,000 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ సమర్పించారని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. 4,16,00,000 ఓటర్లలో 89.22% ఫారాలు ఇచ్చినట్లుగా ప్రకటించారు. అక్టోబర్ 3న ఓటర్ ఫైనల్ లిస్టు విడుదల చేస్తారు. చంద్రబాబు జీవితం అంతా అబద్దాల పునాదిపైనే అని ఫైర్ అయ్యారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. వంచిన వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శన చంద్రబాబుని ఆరోపించారు. సభలో తనను అవమానించారని భువనేశ్వర్ అబద్దాలు చెబుతున్నారని అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. భద్రాచలం దగ్గర గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం నీటి మట్టం 48 అడుగుల దగ్గర ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మొదలైంది. తమిళనాడు సీఎం విజయ్తో చర్చలు లేవన్నారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. విపక్షాలతో చర్చించిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటక బంద్ నిర్ణయాన్ని విపక్షాలు విరమించుకోవాలని కోరారు. తమిళనాడులోని తిరువన్నామలై మోక్ష మార్గంలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇకపై ఆ దారిలో వెళ్లాలంటే ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ దాటాలి. ఎవరైనా ఈ గ్రిల్స్ లోపల నుంచి వెళ్తారో వారికి మాత్రమే ఆ పవిత్ర మార్గంలోకి ఎంట్రీ ఉంటుంది. తనను ఎవరైనా అరెస్టు చేస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్పై ఆయనను అరెస్టు చేయాలని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ ఇటీవల కామెంట్ చేశారు. దీనిపై నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 78,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 24,383 వద్ద ముగిసింది. ఆటో ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్లలో మద్దతు సూచీలకు కలిసొచ్చింది.